అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ రోజువారీ బ్రతుకులో ఒక్కసారిగా పెద్ద శుభవార్త ఒకటి అందటం వల్ల మీరు మీ ప్రేయస్తో కలిసి ఎంజాయ్ చేయడానికి బయట సినిమాలు షికార్లని వెళ్లే ప్రయత్నాలు అయితే చేస్తారు. ఈ రోజు మీరు మరి గణపతే నమః అని జపిస్తుండండి, శుభప్రదంగా ఉంటుంది. కొంత విచారం ఉన్నా కూడా దాన్ని తొలగించుకోండి, అసలైన సంతోషపు రుచిని ఆస్వాదించగలుగుతారు. ఎవరైతే బంధువుల దగ్గర అప్పు చేస్తారో వారి రోజు మరి చెల్లించడానికి ప్రయత్నాలు అయితే చేస్తారు. మీరు కోరుకున్నట్లుగా మీ గురించి అందరి శ్రద్ధను మీరు ఈరోజు పొందడానికి ఇది మంచి రోజు. దీనికోసం మీరు ఎన్నో విషయాలను లైనప్ చేసి ఉంటారు. ఇంకా మీరు తీర్చవలసిన సమస్యలకు పాటించవలసిన విధానాన్ని నిర్ణయం చేయవలసి ఉంటుంది. ఇవాళ మీరు ఒకరిని కలవబోతున్నారో వారు మీ హృదయానికి బలంగా తాకి మనసుకు నచ్చుతారు. ఏదైనా స్వచ్ఛందంగా సహాయం చేయడము అది పొందిన వారికే కాదు, నీకైతే ఎప్పుడు వెనక్కి ఆలోచించకున్నా కూడా సానుకూలత తోచుతుంది. మీ సాదాసీదా వైవాహిక జీవితం ఈరోజు చాలా స్పెషల్. ఈరోజు చాలా గొప్ప విషయాన్ని మీరు అనుభూతి చెందబోతున్నారు. మీలో కొనసాగుతున్న సంఘర్షణ కారణంగా మీరు ఈరోజు ఎవరికి చెప్పకుండా ఇంటి నుండి బయటకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. మీరు కూడా పరిష్కారం కనుగొనలేరు. ప్రతికూల ఆలోచనల నుండి దూరంగా ఉండటానికి చంద్రునికి నీరు, బియ్యం మరియు పాల మిశ్రమం అందించండి. అంటే మీరు ఈ చంద్ర సంబంధిత పదార్థాలను కూడా మీరు ఈరోజు దానం ఇవ్వవచ్చు. ఇలా చేయడం ద్వారా పేదలకు మీకు శుభప్రదంగా ఉంటుంది. ఈరోజు మీరు ఆశామోహితులై ఉంటారు. చిరకాలంగా ఎదురు చూస్తున్న పెండింగ్ ఏరియాలు బకాయిలు ఎట్టకేలకు చేతికి అందుతాయి. మీరు ఎవరితో ఉంటున్నారో వారి కోసం మీరు ఎంతగా వారిని సంతోషపరచడానికి ప్రయత్నిస్తున్నారో తెలియజేయండి. ఈరోజు మీరు మీ పట్ల సంతోషంగా ఉండేటట్టుగా మీరు ప్రవర్తించండి. ప్రేమ యొక్క ఉదాత్తతను అనుభూతించడానికి ఒకరి రోజు మీకు దొరుకుతారు. కుటుంబంలో మీకంటే చిన్నవారితో మీరు ఈరోజు పార్క్కి లేదా షాపింగ్కి వెళ్ళే ప్రయత్నాలు చేస్తారు. ఇటీవల గతంలో కొన్ని దుస్సంఘటనలు జరిగినా మీ పట్ల తనకు ఎంతటి ఆరాధన భావం ఉందో మీ జీవిత భాగస్వామి మీకు ఈరోజు గుర్తు చేయవచ్చును. చెట్టు నీడ కింద కూర్చొని ఉండటం ద్వారా మీరు మానసికంగా శారీరకంగా విశ్రాంతిని పొందుతారు. ఈరోజు మర్రి చెట్టుకి పాలు నీటిని సమర్పించండి, శుభప్రదంగా ఉంటుంది. జీవిత పాఠాలను తెలుసుకునే ప్రయత్నాలు జరుగుతాయి. కుటుంబ జీవితం ఆనందపరిచేందుకు వినాయకునికి లేదా విష్ణు ఆలయంలో కాంస్య దీపం దానం చేయండి. ఇలా చేయటం ద్వారా మేలు కలుగుతుంది. మీ యొక్క ఒక స్వార్థపూరితమైన స్నేహితుని వలన పరిచయస్తుని వలన మీ మానసిక ప్రశాంతతకు ఈరోజు చికాకు కలగబోతుంది. మీరు ఈరోజు ఇటువంటి పరిస్థితుల నుండి బయటకు రావడానికి చిక్కులు, అనారోగ్య సమస్యలు, అప్పుల బాధ, శత్రు బాధ నుండి తొలగించుకోవడానికి పరిహారం చేయాలి. ఈ పరిహారం కొరకు మీరు రావి చెట్టు కింద ఉదయాన్నే 5 గంటల సమయంలో లేచి రావి చెట్టు కింద వెళ్ళి సూర్యోదయానికి గంట ముందు 7 సార్లు ప్రదక్షిణలు చేసి 10 నిమిషాల పాటు రావి చెట్టు కింద కూర్చొని మీరు కుంకుమ పసుపుతోటి అమ్మవారికి పూజలు సమర్పించి అగరబత్తి వెలిగించాలి. ఇలా ఈ పరిహారం చేయటం ద్వారా మీకు దోష నివారణ జరిగిపోతుంది. అంతా కూడా మీకు శుభప్రదంగా ఉంటుంది. మరియు లక్కీ సంఖ్య 29 మరియు లక్కీ కలర్ అయితే మరి బ్లూ. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.